చూస్తున్నాం కొద్దిసేపటి కిందటే అల్లు అర్జున్ అయితే జైలు నుంచి విడుదలై ఇంటికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గంగోత్రి సినిమా అంటే అల్లు అర్జున్ మొదటి సినిమా రచయిత ఎవరైతే ఉన్నారో చిన్ని కృష్ణ ఆయన అయితే అల్లు అర్జున్ని వెళ్ళి కలిసి పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి ఆయన చాలా క్లియర్ కట్గా ఇది కావాలనే కొంతమంది ప్రభుత్వమే కానీ కొంతమంది నాయకులే కానీ కావాలని చేశారు. అల్లు అర్జున్ని కావాలని జైలు మరకలు తన మీద అంటించడానికి, తన మీద ఇప్పటి వరకు కూడా ఎటువంటి మరకలు అనేవి లేవు. ఈ నేపథ్యంలో తన మీద ఒక కుట్రపూరితంగా ఇదంతా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 12-11 ఆ ప్రాంతంలో అరెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నేను అయితే అన్నం ముట్టుకోలేదు. అసలు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడనంటే ఆ విషయం ఏదైతే ఉందో అల్లు అర్జున్ అరెస్ట్ అయినట్టు ఆ విషయం తెలియగానే నేనైతే కొంత షాక్ గురయ్యాననేటట్టు ఆయన చెప్పడం జరిగింది. పైగా అప్పటి నుంచి కూడా నేను ఇప్పటి వరకు కూడా భోజనం చేయలేదు. అల్లు అర్జున్ ఎప్పుడు విడుదలవుతాడనేటట్టు నేను ఎదురు చూడడం కూడా జరిగింది. ఫైనల్గా చూసుకుంటే ఈరోజు ఉదయం 6 గంటలకి అల్లు అర్జున్ అయితే విడుదలైనట్టు మనకు సమాచారం తెలిసింది అనేటట్టు ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కొంతమంది కీలక నేతలు కావాలని అల్లు అర్జున్ ఇరికించడం జరిగింది. ఇదంతా కూడా ఒక ఇల్లీగల్ అరెస్ట్ అనేటట్టు ఆయన అయితే చాలా బలంగా ఆరోపించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఇక్కడ ఆల్రెడీ కూడా అల్లు అర్జున్కి సంబంధించిన న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా కీలకంగా చెప్పడం జరిగింది. బెయిల్ పేపర్స్ వచ్చినా కూడా కావాలని అల్లు అర్జున్ని నిన్న రాత్రి అంతా కూడా జైల్లో ఉంచడం జరిగింది. దాని మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటాము. హైకోర్టు బెయిల్ ఇచ్చినా కూడా ఆ బెయిల్ను తిరస్కరించి జైలు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్ని నిర్బంధించడం జరిగింది. ఇది చాలా అక్రమంగా చేసిన విషయం అనేటట్టు న్యాయవాదులు కూడా తెలియజేయడం జరిగింది. ఇటు గంగోత్రి సినిమా రచయిత ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ మొదటి సినిమా రచయిత ఎవరైతే చిన్ని కృష్ణ ఉన్నారో ఆయన కూడా చాలా పెద్ద ఎత్తున ఫైర్ అవడం జరిగింది. అంతేకాకుండా సినీ ప్రముఖులు కూడా చాలా మంది పెద్ద ఎత్తున అల్లు అర్జున్ ఇంటికి రావడం జరుగుతుంది. ఏదేమైనా సరే అల్లు అర్జున్ అయితే ఫైనల్గా అయితే మాత్రం విడుదల కావడం జరిగింది. కానీ ఇదంతా కూడా ఒక కుట్రపూరితమైన డ్రామా కింద జరిగింది. ఇదంతా కూడా ఒక కుట్ర నెపంలోనే ప్రత్యేకించి అల్లు అర్జున్ మీద ఏదైతే నేషనల్ అవార్డు గ్రహీత కానీ ఇటువైపు చూసుకుంటే పుష్ప 2 సినిమాకి సంబంధించి కూడా చాలా భారీ హైప్ రావడం, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక పెద్ద కీలక హీరో కింద ఎదుగుతున్న దశలో ఒక మరక అంటించడానికి ఇదంతా కూడా చేశారన్నట్టు మెయిన్గా గంగోత్రి సినిమా రచయిత అయిన చిన్ని కృష్ణ అయితే ఆరోపించడం జరిగింది. మరి దీంట్లో ఎంతవరకు వాస్తవాలనే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున చేసిన కుట్ర ఇది, లేదంటే పోలీసులు కావాలని చేశారా, లేదంటే రాజకీయ నాయకులు కావాలనుకుని చేశారా అనేది ఇంకా తెలియవలసింది. ఏదేమైనా సరే ఇది ఒక పెద్ద డ్రామా అనేటట్టు ఆయన అయితే చాలా బలంగా ఆరోపించడం జరిగింది. అల్లు అర్జున్ గారి మొట్టమొదటి సినిమా రాసింది నేనే. ఆయన తండ్రి అల్లు అరవింద్ గారు కావచ్చు. అల్లు అర్జున్ గారు అంటే నాకు ప్రాణం. నిన్న 12 గంటల దగ్గర నుంచి ఇంతవరకు అన్నం కూడా తెలియదు. చర్ల జైలు నుంచి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, అల్లు అర్జున్ గారంటే నాకు ప్రాణం, పంచ ప్రాణాలు. గంగోత్రి అనే గంగా నదిలో స్నానం చేసి హీరో చేసిన వ్యక్తికి మరకలు అంటించడానికి ప్రయత్నం చేసినటువంటి ఏ వ్యక్తి అయినా, ఏ నాయకుడైనా, ఏ ప్రభుత్వం అయినా సర్వనాశనం అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి, అతను అల్లు అర్జున్ అనే ఒక అద్భుతమైనటువంటి ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఒక కొత్త నిర్వచనం చెప్పినటువంటి నా హీరో. నింద వేయటము, అరెస్ట్ చేయటము అనేది అమానుషం, నీచం, నికృష్టం. ఎందుకంటే అల్లు అర్జున్ గారు